టీడీపీ భవితవ్యాన్ని మరింత దృఢంగా నిర్మించుకునేందుకు మహానాడు వేదిక ఒక వారధి వంటిదని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా మహానాడును నిర్వహించనుండటంతో ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భావించి తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇంధన పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అటువంటి మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏలూరు నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రతి కార్యకర్త తమ క్లస్టర్ పరిధిలో నిర్వహించే మహానాడు ఆన్లైన్ వేదికలో తప్పకుండా పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొదుపులో భాగంగా ప్రతి ఏటా కూడా జరిగే మహానాడు మరి అత్యంత వైభవంగా చేయాలని భావించి మరి నెల్లూరులో నిర్ణయించడం జరిగింది. కానీ ఏదైతే యుద్ధం జరుగుతుందో దానివల్ల మనకేదైతే డీజిల్ ఇబ్బంది అవన్నీ కూడా వస్తున్నాయో దానిలో భాగంగా మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అనేక మంది అక్కడ హాజరవటం జరుగుద్ది. దానివల్ల ఏదైతే డీజిల్ మరి ఎక్కువ వృధా అవుతుంది, ఆ వృధాను మనమే చేసినట్టుగా మరి ప్రజలకి చూపించడం బాగోదన్న ఉద్దేశంతో మరి పండుగ వాతావరణంలో ఎవరికి వాళ్ళ నియోజకవర్గంలో క్లస్టర్ లెవెల్లో చేసుకోవాలి. జూమ్ ద్వారా మన పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ జరిగే పండుగ వాతావరణాన్ని వక్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళ ఉపన్యాసాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే ఉన్నారో క్లస్టర్ వైజ్గా అందరూ కూడా మీరు నిర్ణయించుకుని మీరు చెయ్యాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న లోకేష్ గారు కూడా క్లస్టర్లు అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అందులో మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా ఎక్కడైతే ఆ క్లస్టర్ పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 డివిజన్లు 4 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్ల పరిధిలో ఎక్కడో చోటన కళ్యాణ మండపం తీసుకుని అక్కడ స్క్రీన్ అరేంజ్ చేసి ఇక్కడ ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు కనిపించేటట్టుగా, అదేవిధంగా వాళ్ళు వినేది కూడా మనం ఏదన్నా మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి తెలుస్తుంది. పార్టీ ఆఫీస్ మహానాడు ప్రాంగణం నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా కూడా తెలుస్తుంది. ఇందులో అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్లు, డివిజన్ ఇన్ఛార్జు, డివిజన్ కో ఇన్ఛార్జు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, అదేవిధంగా అనుబంధ సంస్థ కమిటీలు, అలాగే సాధికారిక సమితి ఎవరైతే ఉన్నారో మొత్తం కుటుంబ సాధికారిక సమితి 100 మంది సభ్యులు అందరూ కూడా పాల్గొనేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయమని అందరికి కూడా చెప్పడం జరిగింది.